చాలా సీరియస్ గా పరిగెత్తారు. ఇప్పుడు బాల్ లేపారు, వేశారు, పిచ్చ కొట్టుడు కొట్టారు. అప్పుడు గాల్లో ఊపారు కానీ బాల్ కీపర్ పట్టారు. ఎవరు బ్యాటింగ్ చేసేది ఎవరండి ఇప్పుడు? సుధీర్ బ్యాటింగ్ చేసేది ఎవరు? అదే కనిపెట్టిన అద్దాలు వేసుకోలే, కూలింగ్ గ్లాస్ వేసుకోలే, సైట్ అద్దాలు లేవు. కుమార్ రాజా గారు బ్యాటింగ్ చేస్తున్నారు. బ్యాట్ లేపారు, పెట్టారు, మరి వేశారు. ఎంత గట్టి ఊపారంటే అరే छोड़ दिया 4 రన్ కే లియే అని ఆపారు. వారు వేగంగా తిరిగి బాల్ వేశారు కానీ ఆ బాల్ ఎటుపోతుందో మనకి అర్థం కావడం లేదు. వాసు గారు చాలా అలసిపోయారు. దయచేసి వారికి ఏదో ఒక ట్రిక్ ఇవ్వండి, లేకుంటే వాళ్ళు కుప్పపోలేనట్టున్నారు. 5 బాల్లు కానీ 30 బాల్ వేసిన ఫీలింగ్ లో ఉన్నారు. చాలా చక్కటి బాల్ వేశారు. ఎవరో గాల్లో ఊపాడనా రమేష్ అన్ని గ్రౌండ్ కల్లా దయచేసి ఈటీవీ, మా టీవీ, 9 టీవీ, ఆ టీవీ, ఈ టీవీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. పల్లాటి రాంప్రసాద్ అద్భుతంగా బ్యాట్ చేశారు. వారు మళ్ళా బాల్ వేశారు, విసిరి వేశారు. ఆదిరెడ్డి వాసు గారు చక్కగా పట్టుకున్నారు. అన్న చూసేయండి బాబు, చంపేస్తాడు మాట్లాడేయటం లేదు. చూసు అని ఏంటన్నా గోళ అర్థం. కింద పెట్టాను. సుధీర్ అన్న జోష్ లేదన్నా, వాళ్ళు అరుస్తున్నారు. ఎవరు అరుస్తున్నారు? నా పేరు చెప్పు, వాడుకో. సీనన్న మీరు రంగంలో దిగాలన్నా, మీరు రంగంలో దిగాల్సిందే అన్న. రాజా అన్న ఇక్కడ సుందర్ విజయ్ అన్న బౌలింగ్. అచ్చెన్నాయుడు గారు ఇప్పుడే ఫోన్ చేశారు, ఈ ఫోన్లో ఉన్నారు. వారు ఏమంటారంటే ఎవరైతే వారికి బౌలింగ్ చేస్తున్నారో బౌలింగ్ రాని వాళ్ళు పెట్టమని చెప్పారు. ఇది మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నారు అచ్చెన్నాయుడు గారు. దయచేసి ఇలాంటివి నా దగ్గర నడవని చెప్పి మళ్ళా తెలియజేసుకుంటున్నాను. ఫోన్ చేశాడు, బౌలింగ్ రాని ఏమి చాలా అక్కడ. ఇప్పుడు స్ట్రైకర్ ఎవరు? సుధీర్ స్ట్రైకర్ ఎవరు?
ఏమో కళ్ళు కనిపెట్టదు అన్న దూరం నుంచి ఏం కనిపిస్తాడు ఎవడు అట్లాడు బొచ్చ కనిపిస్తాను తప్ప ఇంకేం కనిపెట్టలే. విజయ్ గారు బాల్ పైకి కింద తెదేస్తున్నారు. బ్యాటింగ్ ఎవరు చేసేది? బ్రహ్మాండం కొట్టారు. పరిగెత్తండి, పట్టండి. 4 runs. It's a wonderful 4. Oh, sorry, 6. ఎవరు కొట్టి? శ్రీకాంత్. అది శ్రీకాంత్ एम्पायर हो చెప్పయా 4 6 हां 4 है 4 रन के लिए बहुत ही खूबसूरत से मारा है अपना मारा కంచర్ల శ్రీకాంత్ గారు ఇరగొడుతున్నారు. వారిలో ఇంత టాలెంట్ ఉందని మాకు అర్థం తెలియదు. శ్రీకాంత్ అది అన్న కళ్ళు కనిపించడం చెప్పండి అన్న ఎవరన్నా అన్న ఎవరు ఆడేదాడా? బాబు రవి గారు, రవి మిస్టర్ శాప్ అదే వా థ్యాంక్స్ అన్న. ఈ మీరు మమ్మల్ని గుర్తించినందుకు ఎల్లవేళ మీకు కృతజ్ఞతలు ఉంటాం. 3 వికెట్లు 3 చోట్ల అటు ఇటు పోయాయి. అవుట్ అయ్యింది ఎవరో అర్థం కావట్లేదు కానీ ఎవరైతే అవుట్ అయ్యారు. అవుట్ అవ్వలేదా? ఎందుకు అవ్వలేదు? వికెట్లు పడ్డాయి. బౌలర్ అవుట్. మరి చెయ్యూపుతూ ఫ్యాన్ చూపిస్తున్నారు. బాబు ఎంపైర్ ఫ్యాన్లు గీళ్ళు మాది ఉండవా? పట్టండి ఆదిరెడ్డి వాసు గారు పట్టారు. చాలా కష్టపడ్డారు. కింద మీద పడి పట్టినచో కానీ నో బాల్ అని మర్చారు. చాలా బాధగా ఉంది వారికి. లైవ్ అని ఎవరైనా చెప్పచ్చు కదా. ముందే మొత్తం అయిపోయిన తర్వాత లైవ్ అని చెప్తారా? ముందే చెప్పాలి కదా. ఇప్పుడు లైవ్ పోతుందండి మరి. ఆహా, ద యంగ్ అండ్ డైనమిక్, ద వన్ అండ్ ఓన్లీ అందగాడు, అసెంబ్లీ టైగర్, అందరికి అన్న కానీ నాకు తమ్ముడు బుచ్చన్న మాట్లాడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. లైనప్ ని దయచేసి రికార్డ్ చేసి ఇస్తే కామెంట్ చేసే వాళ్ళకి కన్వీనియంట్ గా ఉంటుంది. ఎవరు బ్యాటింగ్ చేస్తున్నారో ఎవరు బౌలింగ్ చేస్తున్నారో రన్స్ ఎన్నో కూడా ఎప్పటికప్పుడు దయచేసి శాప్ సిబ్బంది గమనించి ఇక్కడ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అచ్చెన్నాయుడు గారి టీం అద్భుతంగా బ్యాటింగ్ చేస్తుందా? అచ్చెన్నాయుడు గారి సారథ్యంలో టీం అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ ఉంది. ఒక వికెట్ కూడా నష్టపోకుండా ఇవాళ బాబు పోతా ఉంది. స్కోర్ కొంచెం వెనక రావాలి. ఏం ఆడతారన్నా ఏదో బాగా చూశారు.
ఫ్రూట్స్ తిన్న తర్వాత రవి ఆడదాం. బ్యాటింగ్ ఎవరు? ఏమే ఆ టీంలో వాసు తప్ప లేడా బౌలింగ్కి? ఎంతసేపు ఒకటే వేస్తున్నాడు. వాట్ ఈజ్ అదర్ బ్యాట్స్మెన్ డూయింగ్? దయచేసి అందరికి కూడా బౌలింగ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. మనకి అందరికి కావాల్సిన మందు మంత్రి గారు వచ్చారు. అందరికి నమస్కారం తెలియజేసుకుంటున్నాం. అందరికి ప్రియమైన మంత్రి లిక్కర్ మినిస్టర్ సుధీర్ అన్న. ఎక్కడ ఎవరు పిలిచిందన్న? అమూల్ బేబీ. ఎవరు పేరు చెప్తే బ్యాటు లేస్తుందో, కమాన్, ఎవరు నడక చూస్తే రైతన్న మనసులో ఆనందం లేస్తుందో, ద వన్ అండ్ ఓన్లీ సచిన్కి ఎక్కువగా ధోనికి తక్కువైన మా అన్న అచ్చవన్న గారు వచ్చారు. అందరూ ఒక్కసారి గట్టిగా తప్పట్లు కొట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సుధీర్ అన్న ఇప్పుడు ఏం జరగబోతుందో తెలుసా? అల్లుడు బౌలింగ్, మామ బ్యాటింగ్. తగ్గేదేలే. అన్నా దయచేసి ఇది క్రికెట్ మ్యాచ్, బిల్లం కూడా అనుకునేవు. 7 ఓవర్లు మాత్రమే ఉన్నాయి. మీరు 7 గంటలు ఆడితే మిగతా మంది చాలా మంది వెయిట్ చేస్తున్నారు. దయచేసి అందరికి విజ్ఞప్తి, తొందరగా బౌలింగ్ చేసి తొందరగా ఆడాలని కోరుకుంటున్నాం. ఎవరిని? ఓ బ్యాటింగా? దయచేసి 3 ఓవర్లైనా దయచేసి బ్యాట్స్మెన్ ఎవరున్నారో బ్యాటింగ్ వేరే వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే ఆడేది 7 ఓవర్ల మ్యాచే కాబట్టి దయచేసి 1 ఓవర్ ఒకటే ఆడాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ 7 దండగన్న వీళ్ళకి మళ్ళీ 10 ఎందుకు? దయచేసి బ్యాటింగ్ వేరే వాళ్ళకి ఇవ్వాలి. చాలా చక్కగా ఆడారు. దయచేసి మైక్ లో మాట్లాడేటప్పుడు దయచేసి సబ్బులు ఎవరన్నా హట్ కావద్దండి. ఇంత తమాషగా కొట్టాలి. హట్ అయితే అందరూ క్లాప్స్ కొట్టాలి. అచ్చెన్నాయుడు గారు బ్యాటింగ్ వెళ్తున్నారు. అచ్చెన్నాయుడు గారు బ్యాటింగ్ వెళ్తున్నారు. సింహం సింగిల్ కి వెళ్తుంది. ఒక్కసారి శ్రీకాంత్ గారు ఒకసారి బ్యాట్ లేపండి. బ్యాట్ లేదు. బ్యాట్ లేదా? అయ్యో ఏమో ముందే చెప్పచ్చు కదా బ్యాట్ ఇచ్చేసి. బ్యాట్ తీసు. బ్యాట్ ఏవా శ్రీకాంత్కి?
ఒకసారి ఫోటో తీయండి బ్యాట్ లేపినప్పుడు. అదే మామూలుగా లేవా, ముద్దుగా బొద్దుగా ఉన్న సచిన్లాగా ఉన్నావు. ఎంతసేపు ఆడేవా? అంతే. మనోహర్ గారి టీము ఫీల్డింగ్ చేస్తుంది, అచ్చెన్నాయుడు గారి టీము బ్యాటింగ్ చేస్తుంది. ఇప్పుడు గణబాబు గారు స్ట్రైకింగ్కి వచ్చారు. వాలీబాల్ ప్లేయరు కానీ క్రికెట్ కూడా ఎరగదీస్తున్నాడు. అగ్రికల్చర్ మినిస్టర్తో ఎవరన్నా పనుంటే దయచేసి బౌలింగ్ మాత్రం ఫ్రీగా వేయాలి. వాళ్ళ పనులు అవుతాయి, లేకపోతే రేపటి నుంచి ఒక పని కూడా అగ్రికల్చర్ మినిస్టర్ చెయ్యరని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ సభలందరూ చెప్తా ఉన్నాం, దయచేసి ఫ్రీగా వేయాలి ఆయనకి. బౌలింగ్ చేస్తున్నారు, గణబాబు గారు బ్యాటింగ్ చేస్తున్నారు. ఇది ఈ మ్యాచ్ అయిన తర్వాత వాలీబాల్ కూడా కోర్టు పక్కనే అది కూడా రెడీగా ఉంది. ఎవరైతే అచ్చెన్నాయుడు గారికి లైఫ్ ఇచ్చారు, టీం అంతా రెడీగా ఉంది. మీరు ఎవరైతే సుధీర్ దానికి అనుకుంటున్నారో అక్కడికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. మరి అందరూ సుధీర్ సుధీర్ అంటారు. ఎవరే పిలిచింది నన్ను? ఎవరంటే ఇక్కడ ఇక్కడ ఎక్కడ ఎక్కడ ఎవరది? ఆదిరెడ్డి వాసు గారికి బంతి దొరికినా సరే అచ్చెన్నాయుడు గారిని రన్అట్ చేయలేదు. ఇది మామ అల్లుళ్ళు చేసిన ఒక కుట్ర అని చెప్పి మరి ప్రతిపక్షాలందరూ మమ్మల్ని దూషిస్తున్నాయి. బౌలింగ్ చేశారు, మనోహర్ గారు కీపింగ్ చేశారు. గోవిందన్న వికెట్ల మీద గోవిందన్న గోవిందన్న బాల్ పక్క నియోజకవర్గంలోకి వెళ్తుందన్న. దయచేసి వికెట్లు చూసి వికెట్ల మీద వేయాలని మనస్ఫూర్తిగా ప్రజలు కోరుకుంటున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్ బాల్, వెరీ గుడ్ బాల్, వెరీ గుడ్ బాల్. బౌలర్ ఫుల్ టాస్ వేశారు. గణబాబు గారు హిట్టింగ్కి వెళ్ళారు. కనబాబన్న దయచేసి అచ్చెన్నాయుడు గారు బ్యాటింగ్ పోతే రేపటి నుంచి పని చేయాలని చెప్పాడా? చూడ చెప్పాడా? ఇప్పుడు ఫోన్ వచ్చింది. ఎక్సలెంట్ బ్యాటింగ్, ఎక్సలెంట్ బ్యాటింగ్. తాతయ్య గారు శ్రీరామ్ చేరుకుంది. అచ్చెన్నాయుడు గారు స్ట్రైకింగ్ వచ్చారు. గుడ్ బాల్. ఏ కాన్సెన్షన్ అయింది ఈసారి గోవింద్ గారు వేశారు. పాతపట్నం గోవిందరావు గారికి ఇప్పుడే విజ్ఞప్తి, మీరు కానీ వికెట్ తీసిరచో రేపటి నుంచి మీకు అగ్రికల్చర్ లో ఏ పని జరగవని చెప్పి ఇప్పుడే సూచనలు వచ్చాయి. కాబట్టి మీరు ఫ్రీగా బాల్ వేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇదే రకంగా బౌలింగ్ చేయాలని చెప్పి సూచిస్తున్నాం. హెచ్చరికలు బేఖాతరని చెప్పి అని చెప్తున్నారు. మరి భయపడ్డారు అచ్చవన్న చూసి. అది లెక్క. ఫీల్డ్ చూసాడా? ఎక్సలెంట్ మా బెయ్యన్నా బెయ్ ఏ దయచేసి వారికి మాత్రం ఎంపైర్, ఎందుకంటే వాడు ఇప్పటికే 20 బాల్ వేశారు, ఇంకో 20 బాల్ వేస్తారు. కాబట్టి వైట్ల మాదిరి ఏంటండి ప్రతి బాల్ కౌంట్ చేయాలని చెప్పి ఎంపైర్ విజ్ఞప్తి చేసుకుంటున్నాం. మనోహర్ అన్న మొత్తం పని నీకే అన్న. లెఫ్ట్ రైట్ అన్నకి బేబీ ఓవర్తో ముగించాలని చెప్పి సభ్యులందరూ విజ్ఞప్తి చేస్తున్నారు. వేసి రేపు సాయంత్రం వరకు వేస్తూనే ఉంటాడు. వేసేదానికి మీకు ఓపిక ఉన్నా చూసేదానికి బాగా ఓపికలు లేవు. కాబట్టి సభ్యులు అందరి తరపున పట్టుడు ఇక్కడ మొత్తం 11 మందిలో ఒకే ఒక వ్యక్తి కష్టపడుతున్నాడు. ఆ వ్యక్తి మా మనోహర్ అన్న అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. కీపింగ్ చేసి
అయ్యా దయచేసి హోమ్ మినిస్టర్గా ఆదేశించారు, ఎవరన్నా అడ్డం వస్తే వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. దయచేసి అందరు జరగాలి, లేకుంటే వాళ్ళలో జగన్ పూనాడు అనుకో, మళ్ళా లెక్క అట్టుండదు, మామూలుగా ఉండదు. ఓరా ఏమైనా ఎంపైర్ 1000 రూపాయలు ఇస్తాను మరి, ఓరప్ప అని చెప్పరా బాబు. దస్తగిరి ఫోర్ అవర్స్ 27 for 4. 4 ఓవర్లు అయిపోయినాయండి. స్కోరు 24 for 7.